6:45 ఏ దూర తీరాలు కాదే. కొత్త బుక్కే. 6:45 5:45 రైట్. కొత్తగా చేర్చబడ్డ పాటలని ఉన్నాయి. ఏం కార్డ్ బాబు బి ఇవ్వు. ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో, ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో, గురి లేని నాదో బ్రతుకు నావకు దరి చేరినావా యేసు నావికా. లోయలలోనా నన్నాదరించినావా, కన్నీటి లోయలలోనా నన్నాదరించినావా. కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసు నాతోడే తోడయుండగా, కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసు నాతోడే తోడయుండగా. ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో, చింత చేరినావా నా చింత పాపినావా, నా చింత చేరినావా నా చింత పాపినావా. కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసు నాతోడే తోడయుండగా, కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసు నాతోడే తోడయుండగా. ఏ దూర తీరాలో
స్థితిని చూచినావా, నా గతిని మార్చినావా, నా స్థితిని చూచినావా, నా గతిని మార్చినావా, నా వ్యతను పాపినావా, నా స్తుతులు కోరినావా, నా వ్యతను పాపినావా, నా స్తుతులు కోరినావా. కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసునాథుడే తోడయుండగా, కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసునాథుడే తోడయుండగా, ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో గురిలేని నాదో బ్రతుకునావకు, దరి చేరినావా యేసునావిక, పరలోకవాస యేసునాయక, కడవరకు నడుపు నా సహాయక, ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో ఆనంద గీతాలు ఆలపింతును, నా యేసునాథుని ఆరాధింతును, గీతాలు ఆలపింతును, నా యేసునాథుని ఆరాధింతును. కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసునాథుడే తోడయుండగా, కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసునాథుడే తోడయుండగా, ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గంటా పీటర్ సింగ్ అన్నగారి అద్భుత గేయము, స్వరకల్పన, గీత రచన అంతా ఆయిందే. చక్కగా పాడేవారు కూడా. జీవిత యాత్రలో నాదు గురి నీవుగా కూడా ఆయిందే. అలాంటి కొన్ని అద్భుతమైన పాటలు రాశారు. అద్భుతమే. చాలా మంచి ఆత్మీయమైన గీతాలు రాశారు. వారి పాటల ద్వారా లక్షల మంది ఆశీర్వదింపబడ్డారు, ఉజ్జీవింపబడ్డారు, మండింపబడ్డారు. ఆ లక్షల మందిలో నేను కూడా ఒకటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు. త్వరలోనే పీటర్ సింగ్ అన్న గారు మళ్ళీ మన మధ్యలోకి రాబోతున్నారు. ఎందుకంటే యేసయ్య వస్తారు కాబట్టి. యేసయ్య వస్తారు, పీటర్ సింగ్ గారు వస్తారు, మా అమ్మ నాన్నలు వస్తారు, భక్త్ సింగ్ గారు వస్తారు, పిఎం సామ్యుల్ గారు వస్తారు, రవి జకరేష్ గారు వస్తారు, బిల్ గ్రాహం గారు వస్తారు. ఇంకా రక్షణ పొంది ప్రభువులో జీవించి ప్రభువునందు నిద్రించిన వాళ్ళందరూ వచ్చేస్తారు. యుగ యుగాలు మన వాళ్ళతో కలిసి ఉంటాం. ఇక మళ్ళీ ఎడబాటు అనేది ఎప్పటికీ ఉండదు. ఆనందమే ఆనందం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతం కదా. కొంతమంది భక్తులు చనిపోయారని మనం ఎంతో ఏడుస్తాం, ఎంతో దుఃఖపడతాం. వాళ్ళు మన దగ్గరికి వచ్చేస్తారు. రియల్గా, ఏదో కల కాదు, దర్శనం కాదు. ఇలా ఇప్పుడు మీరు నాకు వచ్చి సెకండ్ ఇచ్చినట్టు మనందరూ ఒకళ్ళనొకళ్ళు హత్తుకుంటాము, సెకండ్ ఇస్తాం, ముద్దు పెట్టుకుంటాం, మాట్లాడతాం. వర్ణనాతీతమైనటువంటి ఆనందం. అబ్బా, ఎన్నాళ్ళు నీ గురించి ఏడ్చాను అక్క, అన్నయ్య, మళ్ళీ వచ్చేసావు నువ్వు, చాలా సంతోషం. ఇంకెక్కడికి వెళ్ళొద్దంటే ఇంకా ఎక్కడికే పోయేది, నీకు తప్పదు నాకు తప్పదు, యుగ యుగాలు మనం కలిసే ఉండాలని చెబుతారు. దేవుని స్తోత్రం. దేవుని కార్యాలు అద్భుతములు అంటే అద్భుతములు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ఫిలిప్పీ పత్రిక ఒక చిన్న సందేశం. ఎనీథింగ్ ఐ ఫర్గాట్? ఎస్, థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ.
మీరు నా కొరకు ఎక్కువ మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మరి కుమారుడు హేము ఈ ప్రణాళికా గ్రంథాలలో ఇది ప్రమాణ వాక్యం దాదాపు చివరిదే కదా అది. దాని నెక్స్ట్ విశ్వచరిత్ర వచ్చిందా? ప్రమాణ వాక్యం లాస్ట్ అంటే ఇక తర్వాత మీకు కష్టకాలం అయిపోయింది. అయితే నా కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ ఫైనల్ 3 పరీక్షలు అయినాయి కదా ప్రమాణ వాక్యం మీద. అది క్యుములేటివ్ 3 పరీక్షల రిజల్ట్స్ ఉన్నాయి, చదవాలా అని చెప్తే నేను నా కళ్ళజోడు వెతుక్కుంటున్నాను ముఖానికే పెట్టుకొని. అందుకు మీరు నా కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రమాణ వాక్యము ఎగ్జామ్ ఫైనల్ రిజల్ట్స్ విశ్వాసుల కేటగిరీ. ఐ నో దిస్ ఈస్ ద టఫెస్ట్ బుక్. ఎందుకంటే 6000 సంవత్సరాల గలిబిలి గందరగోళం తొలగించాలంటే మరి మామూలు మాటలు కాదు. ఈ ప్రమాణ వాక్యం పరీక్ష కొరకు చదివిన వాళ్ళకు అభినందనలు. సరే, పరీక్ష రిజల్ట్ ఎట్లా ఉన్నది పక్కన పెట్టేసి మీరు పదే పదే చదవాలి. అవసరమైతే మీకు నేను మళ్ళీ ఒక క్లాస్ కూడా ఇక్కడ నేను తీసుకుంటాను. మీకు బాగా అర్థమైందని నాకు అర్థమయ్యేదాకా వదలకుండా చెప్తాను. ఆ సబ్జెక్ట్ మీరు గనక బుర్రకు ఎక్కించుకుంటే ప్రపంచంలో ఉండే గందరగోళానికి మీరే జవాబుగా నిలబడతారు. There is an answer to every question and every kind of doctrinal confusion, theological confusion. అన్నిటికీ ఇది మందు అన్నమాట, సర్వరోగ నివారణి. బైబిల్ను ఎలా వ్యాఖ్యానించాలి, వ్యాఖ్యాన సూత్రాలు చెప్పబడ్డాయి. బైబిల్లోని అరేంజ్మెంట్ చెప్పబడింది. ఒక బైబిలే ఉంటే, ఒక్క దేవుడే ఉంటే, ఒకే పరిశుద్ధాత్మ ఉంటే ఇన్ని గ్రూపులు ఏంటి? ఒకళ్ళను తిట్టుకోవడం ఏంటి, విమర్శించుకోవడం ఏంటి? అందరూ భక్తులే కదా. ఒక్కొక్కడికి బైబిల్ వేరువేరుగా అర్థం కావడం ఏంటి అనే ప్రశ్నలన్నిటికీ అల్టిమేట్ సమాధానం ప్రమాణ వాక్యం గ్రంథం. మరి చాలామంది నన్ను అన్నారు, దైవ సేవకులు, అభిషిక్త సేవకులు అన్నారు. బుర్ర వేడెక్కిపోతుంది అన్నయ్య గారు అది చదివితే. మిగిలినవన్నీ కొంచెం బాగానే మీ బుక్స్ అర్థమవుతాయి, కానీ ఇదొక్కటే అర్థం కాదు. ఎట్లా రాశారండి అసలు? ఎందుకు ఆ బుక్ రాయాలనిపించింది అంటే నాకెక్కడ అనిపించింది, దేవుడు రాయమని చెప్పాడు. ఎలా రాశారంటే నేను అన్నాను, చదవడానికి నీకు అంత కష్టంగా ఉంటే ఆ దర్శనము పొంది అర్థం చేసుకుని రాయడానికి నాకెంత కష్టమై ఉండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే ఆ గ్రంథము రాయడం సాధ్యం కాదు, అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో అందరూ ఆ గ్రంథాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనవి. పరీక్షలు అయిపోయినాయి, అయితే మీ గ్రంథ పఠనము అయిపోకూడదు. గ్రంథ పఠన ఆసక్తి మీలో కలిగించడానికే హేమరాజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. టు మేక్ యూ రీడ్ ద బుక్స్, అంతే. దానికి ఆ రుచి మీకు తగిలితే చాలు, ఇక గోల్ రీచ్ అయినట్టే. కాబట్టి చదవటం కొనసాగించండి. విశ్వాసుల కేటగిరీలో ప్రమాణ వాక్యం ఫైనల్ ఎగ్జామ్స్లో ఫైనల్ క్యుములేటివ్ రిజల్ట్స్ విశ్వాసుల ప్లేస్లో ఫస్ట్ ప్లేస్ ఫీబే రుంజాలా, సెకండ్ ప్లేస్ జి మేరీ రాణి, థర్డ్ ప్లేస్ టి చాందిని రాణి, ఫోర్త్ ప్లేస్ విజయ్ కుమార్. ఏ విజయ్ కుమార్? ఇనిషియల్ లేదు అయ్యా,
మోసెస్ అన్న వాళ్ళ ఇనిషియల్ ఉంటే మంచిది. 5th ప్లేస్ విజయలక్ష్మి కాకాని, మన సంఘ సభ్యురాలు. 6th ప్లేస్ రెంటాల ఫీనిహాస్. 7th ప్లేస్ అక్షర ప్రభు. 8th ప్లేస్ సంగీత మాధవి. 9th ప్లేస్ కాంతి. 10th ప్లేస్ ముప్పూరి సుధా. వీరందరికీ కలిపి మనము గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ అభిషిక్త సేవకుల కేటగిరీ. ప్రమాణ వాక్యం, ఫైనల్ ఎగ్జామ్, ఆర్డైన్డ్ మినిస్టర్స్ అండ్ ఇవాంజలిస్ట్ యొక్క కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ ఆర్ సునీత నోబుల్ రుంజాల. సెకండ్ ప్లేస్ కట్టా విజయ, కంగ్రాచులేషన్స్. థర్డ్ ప్లేస్ సిహెచ్ పావని. ఫోర్త్ ప్లేస్ మేరీ స్వర్ణలత. పిఎస్ అని ఉంది మరి ఇక్కడ, ఎందుకో మేరీ స్వర్ణలత అంటే మన సునీతమ్మ వాళ్ళ చెల్లెలే కదా. తర్వాత 5th ప్లేస్ సిహెచ్ మోజెస్. 6th ప్లేస్ ప్రశాంత్ బాబు వారసాల. 7th ప్లేస్ బలిరాజు ఏలూరు. 8th ప్లేస్ ఎన్ మురళీధర్ శ్రీకాకుళం. 9th ప్లేస్ చాందుస్మాన్ షేఖ్. 10th ప్లేస్ మండ్రు శ్రీనివాసరావు. చప్పట్లు కొడదాం. దేవుడి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి సత్యము కొరకు సహాయకులుగా, సైనికులుగా వాడుకొనుగాక. దీంట్లో ఈ 10 పేర్లలో మీ పేరు రాకపోయినా పర్వాలేదు. మీకు ఈ ప్రణాళికా ప్రమాణవాక్యం ఒకటే కాదు, ప్రణాళికా గ్రంథములన్నిటి పఠనము మ్యాండేటరీ, కంపల్సరీ, నో ఆప్షన్. తప్పకుండా చదవాలి. అది మేము సరదాగా రాసామా, పిచ్చి పట్టి రాసామా, లక్షలు అప్పు చేసి అప్పు తీర్చుకొని ఎవరిని పిచ్చి పట్టిందా నాకు. కొన్ని నేను క్యాజువల్గా ఒకటి అనేది కూడా అది దేవుని మాట. ఇప్పుడు అజయ్ సాక్ష్యం చెప్పలేదు, ఎందుకో చెప్పాలనిపించింది. అంకుల్ కార్లో వెళ్తా ఉంటే బాబు కొంచెం మెల్లగా డ్రైవ్ చేయని చెప్పి. నాకు తెలుసా, నేను మెకానిక్, దాన్ని చూశాను, నాకేం తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు పలికించాడు. క్యాజువల్గా కూడా మాట్లాడి కొన్ని దేవుని మాటలు ఉంటాయి. అలాంటప్పుడు మోకరించి ప్రార్థన చేసి రోజుల తరబడి కన్నీళ్లు గార్చి మోకాళ్ళ మీదనే రాసిన పుస్తకాలు ఇవన్నీ. మా అయ్యగారిని బుక్స్ రాశారని చెప్పుకొని సంబరపడి ఊరుకోవడం కాదు. ప్రతి ఒక్కరూ ప్రతి పుస్తకం బాగా చదవాలి. నేను చాలాసార్లు ప్రకటించాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనములో పాల్గొనని వారెవరు ఓఫీరిస్టులు కాదు, ఓఫీర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులు గారు. మాకు పరిచయస్తులు అంతే, హాయ్ బాయ్ అంతవరకే. ప్రభురాత్రి భోజనంలో ప్రతి ఆదివారం యోగ్యంగా పాలు పొందాలి అనే డిసిప్లిన్ లేని వారు అగాపే కుటుంబ సభ్యులు గారు. జస్ట్ మాకు ఎంతోమంది పరిచయస్తులు ఉంటారు, అందులో వీళ్ళు ఒకరు అంతే. రెండవది, బుధవారం కర్మెలు ప్రార్థనలో పాల్గొనని వారు సెంట్రల్ చర్చ్ ఆఫీస్ కన్నా రావాలి. వాళ్ళు ఉన్న దగ్గర ఇద్దరినన్నా పోగు చేసుకొని ఆ టైం 7 to 9 బుధవారం సాయంత్రం కర్మెలు ప్రార్థన చేయాలి. అదో ఇదో చేయకుండా ఎగ్గొట్టే వాళ్ళు ఎవ్వరూ అగాపే కుటుంబ సభ్యులు గారు. దట్స్ అ డెడ్లీ సీరియస్ మ్యాటర్. ఆ కర్మలు ప్రార్థన దర్శనం కొరకే మనం వేరే సంఘంలో చేరకుండా, అమెరికా డబ్బులు తెచ్చుకోకుండా 45 ఏళ్ళు ఎదురీత చేసి కష్టపడి సేవ చేసి సపరేట్గా నిలబడ్డాం. మనకు అందరంటే అభిమానం, అన్ని సంఘాలను ప్రేమిస్తాం, ఎందులోనూ ఎందుకు కలిసిపోలేదు. కాస్తో కూస్తో ఆర్థిక సహకారం అందేది కదా. ఎందుకు సపరేట్గా పోరాడుతున్నామంటే ఆ కర్మెల దర్శనం కొరకే. ప్రభురాత్రి భోజనంలో పాల్గొనని వారు ప్రతి ఆదివారం పాల్గొనాలి, యోగ్యంగా పాల్గొనాలి, సిద్ధపాటుతో పాల్గొనాలి అనే సీరియస్ మైండ్ లేనోళ్ళు
అగాపే కుటుంబ సభ్యులు కాదు. కర్మలు, ప్రార్థన, దర్శనం పొందని వారు ఓఫిర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులు కాదు. మీరు జస్ట్ మాకు తెలిసిన వాళ్ళు అంతే. మూడవది, ప్రణాళికా గ్రంథములన్నీ చదివి ఎప్పుడు అడిగినా సరే అందులో మ్యాటర్ ఎక్కడ ఏముందో చెప్పేంతగా ఆ సబ్జెక్ట్ మీద పట్టు సాధించని వారెవరు ఓఫిర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులు కాదు. ఈ 3 మ్యాండేటరీ. ఇది నేను మొదటిసారి చెప్పానా? ఎన్నిసార్లు చెప్పుకుంటా. ఈ మధ్య కొంతమందిని అడుగుతున్నాను నేను, మీరు బుక్స్ చదివారా అని అంటే చదివానండి. ఇక ఆగమాగం జవాబులు. ఒకరంట ఏం చదివామంటే పరిశుద్ధాత్మని గురించిన జ్ఞానం అట. ఒక బ్రదర్ చెప్తాడు పరిశుద్ధాత్మని గురించిన విశ్వజ్ఞానం అట. ఇంకా ఇష్టం వచ్చిన పేర్లే సరిగ్గా గుర్తులేదు. నీకు సబ్జెక్ట్ మ్యాటర్ ఏం గుర్తుంది బాబు? నేను చెప్పేది జోక్ కాదు, అట్లనే చెప్తున్నారు. సరే ఆ చదివింది ఒకటే, టైటిల్ సరిగ్గా చెప్పలేదులే. అది ఎన్నిసార్లు చదివావంటే ఒక్కసారి చదివానండి అంటే అప్పుడే అయిపోయిందా? సబ్జెక్ట్ బుర్రకెక్కిందా? మాస్టర్ అయిపోయావా? అలాంటి నిర్లక్ష్యపరులకు నిత్య బహుమానములో కోత పెట్టబడుతుంది. చాలా జాగ్రత్త. ఈ అంత్యకాలంలో దేవుని ప్రణాళికకు సంబంధం ఉన్న గ్రంథాలు ఇవి ఇంగ్లీష్లోకి తర్జుమా చేయమన్నాడు దేవుడు. ఇప్పుడు ఎన్నో బుక్ అవుతుందయ్యా? 3వ పుస్తకం. అది ఈ వారం మనం ఎక్కించేద్దాము. అది డిజైన్ చేసిన కవర్ పేజీ రప్పించేసేసి దిస్ వీక్ వీ విల్ స్టార్ట్ ప్రింటింగ్. I hope by next Sunday we'll have English version of English book Yugantam, the end of the present age, ready for release. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందరూ ఆ పుస్తకాలు చదవాలి. ఓసారి కడబూర పత్రిక నేను కూర్చొని చదువుకుంటున్నాను. కడబూర పత్రిక నేను కూర్చొని చదువుకుంటుంటే ఎంపీఆర్ ప్రసాదరావు గారు వచ్చారు రూమ్లోకి. గట్టిగా నవ్వారు. ఏంటి బ్రదర్, మీరు రాసింది మీరే చదువుకుంటున్నారా అంటే నేను చెప్పాను, అవును బ్రదర్, ఎందుకో దేవుడు చదవమన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ నాకు ఫ్రెష్గా కనిపిస్తుంది. దేవుడు రాయమంటే రాశాను. వెన్నెల కాంతిలో ఎక్కడో అడవిలో ఉన్నా, రాయమంటే అక్కడ రాశాను నేను. కానీ ఇప్పుడు చదువుతుంటే నాకే అది తగులుతుంది, ఒక కొత్త ప్రత్యక్షత అని చెబుతుండగా దేవుడు నాకు ఒక సంగతి జ్ఞాపకం చేశాడు. ప్రవక్తలు కూడా వాళ్ళు రాసిన లేఖనాలు వాళ్ళే అలా చదువుకునేవాళ్ళట. అటువంటి సందేశాలు అవి. ఏడిసావులేరా, నీ గొప్ప నువ్వు చెప్పుకుంటున్నావు అనుకునే వాళ్ళకు మాకు ఏం వివాదం లేదు. అయితే నేను నా బిడ్డలతో మాట్లాడుతున్నా. ఆయన వేస్ట్ అండి అనేవాళ్ళు ఉంటూనే ఉంటారు. పౌలు వేస్ట్ అన్నోళ్ళు కూడా ఉన్నారు. అసలు యేసయ్యనే వేస్ట్ అన్నోళ్ళు కూడా ఉన్నారు. కనుక ఎవడు వేస్టో అంత పైకి పోయిన తర్వాతే తెలుస్తుంది. కానీ నా బిడ్డలకు నేను చెప్తున్నా, మీరు తప్పకుండా పుస్తకాలు చదవాలి, లేకపోతే చాలా నష్టపోతారు. మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. వెన్యూ మార్చారా? మరి అందరికీ చర్చ్ గ్రూప్లో దాన్ని షేర్ చేసేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ అబ్బులు గారు, T10 హెడ్ ఆఫీస్, సర్దార్ పటేల్ రోడ్, రెజిమెంటల్ బజార్, శివాజీ నగర్, తెలంగాణ, సికింద్రాబాద్. ప్రియులారా, అయ్యా అదే ఈరోజు మల్కాజ్గిరి అగాపే మహిళా క్రిస్మస్ మహోత్సవం
join us to celebrate the most wonderful time of the year, Malkajgiri Agape Mahila Christmas Mahotsavam on 24th November 2024, 4 p.m. Wow. SP Road, next YMCA basketball కోర్ట్. వైఎంసీఏ సెంటర్ అందరికీ బాగా యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి ప్రదేశం. ఆ ప్రక్కన ఉన్నటువంటి సర్దార్ పటేల్ రోడ్, అక్కడ T10 హెడ్ ఆఫీస్ అని ఉన్నది. అక్కడ మరి రెజిమెంటల్ బజార్ అంటారు దాన్ని, శివాజీ నగర్. వైఎంసీఏ ప్రక్కన బాస్కెట్బాల్ కోర్ట్ పక్కనే ఉన్నది. అక్కడికి రండి, నేను అక్కడే ఉంటాను. చాలా సంతోషం. యు ఆర్ ఆల్ వెల్కమ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ వండర్ఫుల్ జాయస్ మూమెంట్ అండ్ సెలబ్రేషన్. అయ్యా ఓకే, అదే గుగ్గూస్ చెప్పే కదా. వెళ్ళొచ్చిన తర్వాత ఇవాళ సెకండ్రాబాద్ మహిళా క్రిస్మస్ అయిపోయిన తర్వాత మిడ్ నైటే నేను ఎయిర్పోర్ట్కి వెళ్తాను. రేపు వైజాగ్లో పరిచర్య, రేపు నైట్ ఇంటికి వచ్చేస్తాను. మండే నైట్ మిడ్ నైట్ 1 గంట అవుతుందేమో. మళ్ళీ మంగళవారం ఉంటా. మంగళవారం ఉండి నైట్ బై ట్రైన్ మహారాష్ట్ర గుగ్గూస్ వెళ్తాను. అందరూ ప్రార్థనలు జ్ఞాపకం పెట్టుకోండి. నవంబర్ 27, 28, 29 ఈ 3 దినాలు ఉన్నతి సభాయే, ఆత్మీక్ ఉన్నతి సభాయే అనే పేరిట అక్కడ మహాసభలు జరుగుతున్నాయి. ఉజ్జీవ మహాసభలు అన్నమాట. ప్రసంగాలు తెలుగులో చేయబడి హిందీలో తర్జుమా చేయబడతాయి. లైవ్ టీం కూడా వస్తున్నారు, మీరు లైవ్ చూడొచ్చు. లోగడ లాస్ట్ ఇయర్ కూడా జరిగిన గుగ్గూస్లో గుండేటి ఆనంద్ గారు మనకు చిరకాల పరిచితులు, మన అసోసియేట్ సీనియర్ పాస్టర్ గుండేటి ఆనంద్ గారు ఈ కూటాలు నిర్వహిస్తున్నారు. हर दिन समय सुबह 10:30 बजे और शाम में 6:30 बजे आत्मिक उन्नति सभाएं नवंबर 2024 नवंबर 27, 28, 29 29 డేట్స్ వరకు ఈ 3 రోజులు మహాసభలు ఉన్నాయి. అందరూ ప్రార్థన చేయండి. అవకాశం ఉంటే రండి. ఆ ఏరియాలో గోదావరి ఖని, రామగుండం, నాగపూర్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా, ఓఫీర్ మినిస్ట్రీస్ సభ్యులు ఎవరైనా ఈ అనౌన్స్మెంట్ వింటుంటే మీరందరూ ఆహ్వానితులే. రండి, పాల్గొనండి, ఉజ్జీవము పొందండి, ధన్యులు కండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న పాట అందరూ కలిసి పాడుకుందాం. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో నుండి ఒక చిన్న మాట చదువుకుందాం. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక
తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన మా యేసయ్యా నీకు స్తోత్రం. మిక్కిలి దయామయుడా దిగిరండి తండ్రి. అన్నీ ఎరిగిన వాడవు నీవు నాయనా. ఈ జగత్తులో సకల బ్రహ్మాండములో ప్రతి జీవకణము, ప్రతి అణువు, ప్రతి పరమాణువు ఏది నీకు తెలియంది కాదు నాయన, అన్నీ నీకు తెలిసినవే. మేము మా శరీరాలు, మా ఆత్మలు, ప్రాణములు, మా జ్ఞానేంద్రియాలు, మా కర్మేంద్రియాలు, మా అంతరింద్రియాలు, మా ఆలోచనలు, మా అక్కరలు, మా బలహీనతలు అన్నీ నీకు తెలుసు తండ్రి. ఉన్న పాటున మీ దగ్గరకు వస్తున్నాం. మా అక్కర తీరునట్లు నాతో మాతో మాట్లాడండి ప్రభువా. గొప్ప కార్యం చేయండి. ఏమని ప్రార్థించగలము నాయనా? మాకు నిజంగా ఏది అక్కరో మాకే తెలీదు. మాకు కొన్ని కోరికలు ఉంటాయి, మా అజ్ఞానాన్ని బట్టి, మా మనస్సును ఆవరించిన మాయను బట్టి కొన్ని కోరికలు ఉంటాయి. కానీ మేము కోరుకునేది అసలు మాకు అవసరము కాదు, మాకే తెలీదు నాయనా. మేము అజ్ఞానులము తండ్రి. మాకెందుకు పనికిరానివేమో కోరుకుంటాము. మాకు చాలా అవసరమైనవి నిర్లక్ష్య పెడతాం కనుక మా ప్రార్థనలు కూడా పెద్దగా నీవు పట్టించుకోదగినవి కాదు నాయన. అడగాలి కాబట్టి అడుగుతున్నాం, అడగమన్నావు కనుక అడుగుతున్నాం, ఏదో ఒకటి కొరతగా ఉందని ఫీల్ అవుతున్నాం కనుక అడుగుతున్నాం. కానీ మీ అనంత జ్ఞానమును బట్టి మీరే మమ్మలను పరిశీలించి పరిశోధించి చూసి మాకేది కావాలో ఆ మాట మీరు మాట్లాడండి, మీ వాక్కు పంపించండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, భక్తి అనేది సర్వోత్తమమైన విషయం. నాస్తికుని దృష్టికి అది వెర్రితనం. అదృశ్యమైనటువంటి వ్యక్తి మీద ఉన్నాడని మనం ప్రయోగశాలలో నిరూపించలేని వ్యక్తి మీద తీసుకొచ్చి కళ్ళ ముందు చూపించలేని ఒక వ్యక్తి మీద మనం ప్రేమానురాగాలు పెంచుకోవడం, ఆయన్ని ఆరాధించడం, స్తుతించడం, మన డబ్బు, మన సమయం ఖర్చు పెట్టడం ఆయన కోసం, నాస్తికుని దృష్టికి బుద్ధిహీనత. ఉన్నాడో లేడో నీకే సరిగ్గా తెలీదు, నాకు చూపించమంటే నువ్వు చూపించలేవు, నువ్వు చూసావా అంటే నేను చూశానని నువ్వు చెప్పలేవు, ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడంటే నీకే సరిగా తెలీదు. కనీసం నాకు చూపించంటే చూపించలేవు. దేవుణ్ణి కూర్చిన ఎన్నో ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేదు. ఆ కనిపించని వ్యక్తి, ఉన్నాడని నీవు నిరూపించలేని వ్యక్తి కోసం నువ్వు లక్షలకు లక్షలు డబ్బులు ఖర్చు పెడతావు, జీవితంలో సుఖాలన్నీ త్యాగం చేస్తావు, సామాజిక బాధ్యతలు విస్మరిస్తావు, నువ్వు గాయాలు పొందుతావు, ప్రాణాలు కూడా ఇచ్చేస్తావు. ఇది బుద్ధిహీనత కాదా అంటాడు నాస్తిక మేధావి. ఆస్తికుడు ఏమంటాడంటే, అవును, కనిపించని వాడి కోసం నా బ్రతుకునే ధారపోయడం నా బుద్ధిహీనత అయితే, మరి అణువు కనిపించలేదు, పరమాణువు కనిపించలేదు, ఆటం ఇప్పటిదాకా కనిపించలేదు,
ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఏది కనిపించలేదు. పేపర్ మీద థియరీ రాసుకున్నారు తప్ప పట్టుకొచ్చి నాకు చూపించగలవా ఆటం? ఒక ఎలక్ట్రాన్ నువ్వు చూసావా? ఆటం థియరీ రాసిన జాన్ డాల్టన్ అన్న చూశాడా? ఐజక్ న్యూటన్ చూశాడా? ఐన్స్టీన్ చూశాడా? నువ్వు చూసావా? డిఆర్డిఎల్కి వెళ్దాం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ. పెద్ద పెద్ద సైంటిస్టులు ఉంటారు, సార్ మీరు ఆటం చూసారా, ఎలక్ట్రాన్ చూసారా, ప్రోటాన్ చూసారా? నై దేఖా భాయ్. సరే ముందు ఇంకేమన్నా పవర్ఫుల్ మ్యాగ్నిఫైయింగ్ మైక్రోస్కోప్స్ ఇంకా తయారు చేసి చూడగలము అనే ఆశ ఉందా? అని ముందు కూడా చూస్తామనే ఆశ లేదు. మరి ఉన్నదని నువ్వు నా కళ్ళకు చూపించలేని అణువు కోసం ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టడం నీ బుద్ధిహీనత కదా? కనిపించని అణువు మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ప్రపంచ ప్రభుత్వాల బుద్ధిహీనత కదా? అంటే ఎట్లా బుద్ధిహీనత అవుతుంది? అలా నమ్మినందుకు ఎన్నో మంచి కార్యాలు జరిగినాయి. రాకెట్ టెక్నాలజీ, గ్రహాంతరయానాలు, అణుశక్తి ద్వారా ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ ఎన్నో జరిగినాయి. కనిపించని ఆటం, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్ మేము నమ్మి దాని మీద ఆ క్యాలిక్యులేషన్స్ మీద, ఫార్ములే మీద డబ్బులు ఖర్చు పెట్టి చేసినందుకు మరి ప్రయోజనకరమైన కార్యాలు ఎన్నో జరిగినాయి కదా. అవును, మరి లేను దేవుడు అని నువ్వు అంటున్నావు. కనిపించని దేవుణ్ణి మేము నమ్మి సువార్త ప్రకటించినందుకు కోట్ల కొద్ది మంది త్రాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు. కోట్ల కొద్ది జీవితాలకు నిరీక్షణ దొరికింది, అర్థం దొరికింది. నీ న్యూక్లియర్ సైన్స్ ఒక్క త్రాగుబోతున్న త్రాగుడు మాన్పించగలిగిందా? వ్యభిచారం మాన్పించగలిగిందా? నరహంతకులను సమాజ సేవకులుగా మార్చగలిగిందా? కేవలం భౌతిక ప్రపంచంలో కొన్ని సౌకర్యాలు మాత్రమే కలిగించగలిగింది. ప్రపంచం అంటే భౌతికమేనా? కుటుంబాలు లేవా? సమాజం లేదా? అనుబంధాలు లేవా? మనుషులకు సమస్యలు లేవా? వాటిని తీర్చడానికి న్యూక్లియర్ సైన్స్ ఎలా పనికొచ్చింది? త్రాగుబోతు భర్తలు, భార్యలను హింసించే భర్తలను మార్చడానికి నీ న్యూక్లియర్ సైన్స్ ఎలా పనికొచ్చింది? కుటుంబాలకు సమాధానం అక్కర్లేదా? రాకెట్ చేస్తే సరిపోయిందా? మనిషి భూమి మీద బ్రతకడానికి నెమ్మది, శాంతి, సమాధానం కావాలి. ఒక రాకెట్ శాంతినిస్తుందా? కనిపించని దేవుణ్ణి మేము నమ్మి ఆరాధించి ఆయన చిత్తం నెరవేర్చడానికి మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని ఆయన పంపినటువంటి సత్యవేద గ్రంథమును నమ్మి దానికి లోబడి ఆయన్ను గూర్చిన వార్తను లోకంలో ప్రచురిస్తూ ఉన్నందుకు ఎన్నో కోట్ల జీవితాలు మారినాయి. కిరాయి హంతకులు మారు మనస్సు పొంది దేవుని సేవకులై, సమాజ సేవకులైనారు. నాకు కొంతమంది చెప్పారు, ఒక 2000 రూపాయలు ఇస్తే, ఫోటో ఇస్తే, ఈ అడ్రస్ ఇస్తే వెళ్ళి ఎక్కడున్నాడో వెతికి వాడిని కొట్టి చంపొస్తాడు, ఎలకని చంపినట్టు. నా రేట్ అది 2000. అదేంటంటే నా వృత్తి అండి, అది నా వృత్తి అండి. మనుషులను చంపడం నా వృత్తి. వాడు మంచోడో చెడ్డోడో నాకు అక్కర్లేదు. మంచోడు చెడ్డోడు నాకు అక్కర్లేదండి. అతను డబ్బులు ఇచ్చాడు వాడిని, మళ్ళీ ఇప్పుడు ఇచ్చినోడిని చంపమని ఇంకోడు డబ్బులు ఇస్తే నేను కూడా వాడిని కూడా చంపేస్తాను. దిస్ ఇస్ మై ప్రొఫెషన్ అన్నటువంటి వాళ్లను ఏ న్యూక్లియర్ సైన్స్ మార్చలేదు.
క్రీస్తు సువార్త మార్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము బుద్ధిహీనులమా? కనిపించని దేవుణ్ణి గూర్చి మాట్లాడి జీవితాలు త్యాగం చేసే మేము బుద్ధిహీనులమైతే, మా విశ్వాసం ఒక బుద్ధిహీనత అయితే, దేవుడు లేడు అనుకుంటున్న నీవు కూడా బుద్ధిహీనుడివే. మేమేమో క్రీస్తు నిమిత్తము వెర్రివారము. పౌలు ఒప్పుకున్నాడుగా, అందరి దృష్టికి మేము వెర్రోళ్ళుగానే కనపడతాం, సువార్త ప్రకటన వెర్రితనముగానే కనపడుతుంది. సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. చూడని అణువుల కొరకు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న నువ్వు, చూడని దేవుని నమ్మిన మమ్మల్ని ఎగతాళి చేయడం బుద్ధిహీనత కదా. అల్టిమేట్లీ ఆధ్యాత్మికము కానీ, భౌతికము కానీ, శాస్త్రీయ పరిజ్ఞానం కానీ, మన ఆత్మకు రక్షణ కానీ కనిపించని దానిని నమ్మినప్పుడే ఒక అడుగు ముందుకు వేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ చెబుతున్న ఈ స్టేట్మెంట్, శాస్త్రీయ పరిశోధన కానీ, శాస్త్రీయ పరిశోధన అభివృద్ధి కానీ, మన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కానీ, స్పిరిచువల్ ఆర్ ఫిజికల్ అచీవ్మెంట్స్ కనబడని దానిని నమ్మగలిగినప్పుడే మనం అడుగు ముందుకేస్తాం. కంటికి కనిపిస్తే తప్ప అడుగు ముందుకు వేయమంటే నువ్వు సైన్స్ డెవలప్ చేయలేవు, నీ ఆత్మను కూడా అభివృద్ధి చేసుకోలేవు. గనక చూచే దానిని నమ్ముతాను అనడం బుద్ధిహీనత. దేవుని వాక్యము వలన ప్రపంచాలు నిర్మాణమైనవి. కనబడడు ప్రపంచము దృశ్యమైన దానితో నిర్మాణం కాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గనుక భక్తి అనేది చాలా ప్రయోజనకరం. ఏ విషయాల్లో? మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం చూడండి దయచేసి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకం కొంచెము మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయములలో అది ప్రయోజనకరమగును. దైవభక్తి అవసరమా కాదా? అవసరం. ప్రయోజనకరమేనా కాదా? ప్రయోజనకరం. ఒకడు కరాటే నేర్చుకుంటాడు, రెజ్లింగ్ నేర్చుకుంటాడు, కంప్యూటర్ నేర్చుకుంటాడు. ఇప్పుడు AI అని ఒకటి వచ్చింది కంప్యూటర్ సైన్స్లో, లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏమండి, అది దేంట్లోనైనా వెర్రితలలు వేస్తుంది సైన్స్. AI ద్వారా చచ్చిన వాళ్ళతో మనం మాట్లాడుకోవచ్చు అని ఒక ప్రచారం. చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడుకోవచ్చు AI ద్వారా. అదెట్లాగా నేను పరిశోధన చేశాను. ఇదేంటండి చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడే ఉంది AIతో అని చూస్తే, ఇప్పుడు మనం బాగా ఎరిగిన వ్యక్తి, ఆయన జీవించి ఉండగా ఆయన మాట్లాడినటువంటి వీడియోలు, ఆయన ప్రసంగించినవి, ఆయన కదలికలు, ఆయన మూవ్మెంట్స్ అన్నీ వీడియో రికార్డ్ చేసి ఉంటాయి కదా, అవి AIకి మనం ఫీడ్ చేస్తే అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది కంప్యూటర్. వీళ్ళ బాడీ లాంగ్వేజ్, వీళ్ళ మూవ్మెంట్స్, వాళ్ళు ఎట్లా చేతులు ఊపుతున్నారు,
ఎలాగా కనుబొమ్మలు కదిలిస్తున్నారు, వాళ్ళ మాట తీరు, ఎమోషన్స్ అన్నీ అది చాలా మైక్రోస్కోపిక్ ఆబ్జర్వేషన్స్ అన్నీ చేసి దట్ పర్సన్ మళ్ళీ ఇప్పుడు అలాంటి హావభావాలు, ఎమోషన్స్, ఉద్రేకాలు అవన్నీ అది సృష్టించుకొని ఇక మనము అడిగితే ఆ మనిషే మాట్లాడుతున్నట్టుగా అదే వాయిస్తో మాట్లాడుతుంది అన్నమాట. ఇక ఈ పిచ్చోడు అడుగుతాడు, నాన్న నువ్వు చచ్చిపోయేటప్పుడు నీకు ఎలాగ అనిపించిందంటే ఆ ఏఐ ద్వారా క్రియేట్ అయినటువంటి ఆ ఇమేజ్ మాట్లాడుతుంది. నాకేం కష్టం కాలేదు బేట, నేను చాలా ఈజీగా వెళ్ళిపోయానని ఏదో ఇక అట్లాంటి ముచ్చట్లు. అరే తిక్కలోడా, ఆ వెళ్ళిపోయిన ఆత్మ అటు పరదేశంలోనన్నా ఉన్నాడు, అగ్నిగుండంలోనన్నా ఉన్నాడు, వీడు డూప్లికేటు. అయితే డూప్లికేట్ సేమ్ ఇటు మా నాన్నలాగానే మాట్లాడతాడు అన్నమాట. సో వీడు ఫీల్ అయిపోవడం, మా నాన్నతోనే మాట్లాడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఎంత ఫూలిష్నెస్ చూడండి. ఎందుకు ఇదంతా? నువ్వు రక్షణ పొందుంటే, మీ నాన్న కూడా రక్షణ పొందుంటే ఏసై రాకడలో డైరెక్ట్గా మాట్లాడుకుంటాం కదా. ఏఐ ఎందుకు? ఇంకో విడ్డూరం గర్ల్ ఫ్రెండ్స్ను మెయింటైన్ చేస్తుంటే వాళ్ళు చాలా ఖర్చులు పెట్టిస్తున్నారు. ఆడపిల్లలు కూడా చాలా ఆరితేరిపోయారు. ఇక వాడిని మొత్తం పిండుకొని వాడి దగ్గర రూపాయి కూడా లేదన్నదాకా కబుర్లు చెప్పి తర్వాత రాఖీ కట్టేసేయడమే సింపుల్గా. నిన్నటిదాకా బావా అన్నోడిని అన్నయ్య అని అంటే అయిపోయి రాఖీ కడితే వాడు పోయి ఉరి పెట్టుకుంటాడో, హుసేన్ సాగర్ దూకుతాడో, ఏమైనా కానీ. కాబట్టి ఏఐ ద్వారా ఒక గర్ల్ ఫ్రెండ్ను కూడా జనరేట్ చేస్తున్నాడు. గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇక అది మంచిది, దానికి ఏమి ఆకలి కాదు. బర్గర్ తిందామన్నదు, పిజ్జాలు తిందామన్నది ఏమన్నది. అది ఇలాంటి వెర్రి తలలు వేస్తూ ఉన్నారు ప్రియులారా. అయితే మంచిదే, ఇదొక ఎంటర్టైన్మెంట్. కానీ రేపు యేసు ప్రభు రెండోసారి వచ్చిన తర్వాత పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. ఈ పంచభూతాలలో భూమి, ఆకాశము, అగ్ని, గాలి, నీరు. ఇందులో ఏ కంప్యూటర్ టెక్నాలజీకైనా కూడా క్లౌడ్ మెమరీ ఉంటుంది. ఇప్పుడు పంచభూతాలు గతించినా కనుక ఇక క్లౌడ్ మెమరీ ఎక్కడ ఉంటుంది? ఏం ఉండదు. కాబట్టి ఇంత కష్టపడి కంప్యూటర్స్ నేర్చుకొని ఏఐలో కూడా మాస్టర్ అయినా సరే రెండవ రాకడలో అదంతా బుస్మని మాయమైపోతుంది. కానీ దేవభక్తి సాధన ఇప్పటి జీవితములోను రాబోయే జీవము విషయంలోను వాగ్దానముతో కూడినది. పంచభూతాలు గతించినా గతించనిది దేవునితో నీకున్న అనుబంధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో నీకున్న చుట్టరికం, సంబంధం, సంతోషం పంచభూతాలు గతించిన తర్వాత కూడా ఉంటుంది. అన్ని విద్యలు నేర్చుకోండి, నేను కాదనలేదు. అన్ని విద్యలతో పాటు భక్తి అనే విద్య సాధన చెయ్యండి. దేవుని బిడ్డలారా, దేవునితో నీ సంబంధం కరెక్ట్గా ఉంటే మిగతా సైన్సులన్నీ నీకు ప్రయోజనకరమవుతాయి. దేవునితోనే సంబంధం లేకపోతే నువ్వు చనిపోయినాక అగ్నిగుండంలో పడతావు. ఆ తర్వాత నీకు అక్కడ ఏఐ పనికిరాదు.
ఇక్కడ నుంచి ఎట్లా బయటపడాలనో ఏఐ చెప్తుంది. ఒక కంప్యూటర్ నరకంలో పడ్డ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేను బయటపడతాను అని అంటే ఇక చూడాలి మరి అప్పుడు ఎక్కడ ఏఐ బాబు, కంప్యూటర్ లేదు, ఏమి లేదు. భయంకరమైన అగ్నిలో కాలడము, అరుపులు, కేకలు, పెడబొబ్బలు, పండ్లు కొరుకుట ఉండును. కనుక రక్షణ అనే విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ద మోస్ట్ డెడ్లీ సీరియస్ ఇష్యూ ఏదన్నా ఉంటే దేవునితో నీకున్న సంబంధం, అదొకటే డెడ్లీ సీరియస్ ఇష్యూ. మిగతావన్నీ గోలిమారు, ఉంటే ఉన్నాయి, పోతే పోయినాయి, పర్వాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఉండాలి, దేవుడు ఉండాలి, దేవునితో నీకు సంబంధం ఉండాలి, దేవునితో నీకు సమాధానం ఉండాలి, సహవాసం ఉండాలి. పంచభూతాలను కలిగించిన ఆయనతో నీకు సహవాసం ఉంటే ఈ పంచభూతాలు మాయమైపోతాయి. మళ్ళీ కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తుంది. అప్పుడు ఆ కొత్త భూమి, కొత్త ఆకాశంలో నువ్వు దేవునితో పాటు జీవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక భక్తి ప్రయోజనకరమా కాదా అంటే అన్నిటికంటే ఎక్కువ ప్రయోజనకరం భక్తి. అలాగని మేము మిగతా విద్యలు వద్దని చెప్పలేదు, అన్నీ నేర్చుకోండి. డ్రైవింగ్ రావాలి, కంప్యూటర్ గురించి మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఏమండి, కనీసం కొన్ని వ్యాపార రహస్యాలు తెలియాలి, ఈ లోక జ్ఞానం ఉండాలి, నువ్వు బ్రతికే ఒక మార్గం ఉండాలి, జీవనోపాధి అన్నీ ఉండాలండి. భక్తి ఉంటే చాలా, భక్తి ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము కూడా నీకు ఉండాలి. బాగా చదువుకోండి. యవనస్తులు చాలామంది భక్తి ఎక్కువైపోయి నేను చదువు మానేసి సంఖకు సంచేసుకొని తిరుగుతానని బయలుదేరారు. చాలా తప్పు, చాలా తప్పు. అసలు అట్లా ముందు సాధు సుందర్ సింగ్ అయిపోదాం అనుకున్నాడు మన వైస్ ప్రెసిడెంట్ ఆయన పేరేంది, అజయ్. నా బోధలే విని గోదావరి కని రామగుండం వాళ్ళది. ఇంకా నాకు ఈ లోకం అనవసరం, అశాశ్వతం, నాకు ఏం అక్కర్లేదు, మెడకు సంచేసుకొని నేను సాధు సుందర్ సింగ్ లాగా అయిపోతాను, సువార్త ప్రకటించుకొని ఆయన బయలుదేరి. వాళ్ళ అమ్మగారు గగ్గోలు పెట్టేసి నాకు ఉత్తరం రాశారు, పాస్టర్ గారు ఎవరి మాట వినడండి, మీ ఒక్కరి మాటే వింటాడు అంటే. నేను అప్పుడు బాబును కౌన్సిలింగ్ చేసి, బాబు తప్పునైనా, సాధు సుందర్ సింగ్ కావద్దు, నువ్వు మంచిగా చదువుకోవాలి, యు ఆర్ ఇంటెలిజెంట్ స్టూడెంట్, సమాజంలో మంచి స్థానంలో నిలబడి సువార్త చెప్పు అని చెప్తే వెంటనే వింటాడు. మొన్న అందుకే వినే గుణం ఉంది, అందుకే యాక్సిడెంట్ కూడా తప్పింది మొన్న, లేకుండా ఏమైపోనో తెలియదు, చాలా ఘోరం. వెంటనే మళ్ళీ తాను బీటెక్ చేశాడు, ఎంటెక్ చేశాడు. నౌ హీజ్ ఎంఎన్సి ఎంప్లాయీ, ఓఫిర్ మినిస్ట్రీస్కి వైస్ ప్రెసిడెంట్. ఏమండి, చాలా భక్తి నీకుంటే చదువుకోద్దని ఎవడు చెప్పాడు? చాలా భక్తి నీకుంటే నువ్వు వ్యాపారం చేయొద్దని ఎవడు చెప్పాడు? భక్తి ఉండాలి, సమాజంలో ఒక స్థానం కూడా ఉండాలి. అయితే ఈ లోకంలో ఎన్నైనా, ఇప్పుడు ఆయన చదువుకున్న ఎంటెక్ కూడా ఈ భూమి మీదనే పనికొస్తుంది. పరలోకాన్ని పోయిన తర్వాత ఎవరు బాబు అని దేవదూతలు అడిగితే నేను ఎంటెక్ చేశానండి అని అంటే ఏంటిది అని అంటారు వాళ్ళు. దేవదూతలకు ఎంటెక్ తెలియదు, బీటెక్ తెలియదు, కూర్చునే ఏమైనా ఏదో అర్థం కాని మాటలు మాట్లాడుతున్నావు, ఇదంతా అన్య భాషలో ఏందంటారు వాళ్ళు. అవన్నీ భూమి మీదనే రికగ్నైజ్డ్, కానీ దైవభక్తి అనేది భూమి మీద
ఉండబోతున్న నూతన ప్రపంచంలో కూడా గుర్తింపు పొందిన ఏకైక లక్షణము, ఏకైక విద్య, మహోన్నతుని విద్య, దేవభక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భక్తి అనేది ఇంత ప్రయోజనకరం, ఈ లోకంలో కూడా ప్రయోజనకరం. దానియేలు సింహముల గుహలో ఉండగా సింహాల నోళ్ళు మూయబడినవి. ఆ శక్తి ఎక్కడిదంటే అది భక్తిలో ఉన్న శక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. షద్రాకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడ్డారు. అగ్నివాసన వారిని అంటలేదు. అది భక్తిలో ఉన్న శక్తి. భక్తిలో పవర్ ఉందండి, శక్తి ఉందండి, ఒకటి సొల్లు కబుర్లు కాదు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. 2వ తిమోతి 3వ అధ్యాయం 4-5 వచనాలు. అంచె దినముల్లో మనుషులు ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. నువ్వు భక్తి యొక్క శక్తిని ఆశ్రయించాలి. భక్తిలో ఏముందట? భక్తి అంటే బుద్ధిహీనత కాదు. భక్తిలో ఉన్న శక్తితోనే దావీదు గొలియాతును చంపాడు. భక్తిలో ఉన్నటువంటి శక్తితోనే దానియేలు సింహాల గుహలో బ్రతికి బయటకు వచ్చాడు. భక్తిలో ఉన్న శక్తిని బట్టి షద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలోంచి మళ్ళీ బయటకు వచ్చారు. అక్కడ ఏ సైన్స్ రక్షించలేదు వాళ్ళను. ద పవర్ ఆఫ్ గాడ్లీనెస్. భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించి బ్రతకటం నువ్వు నేర్చుకోవాలి. భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించి బ్రతకడం, సమస్యలను జయించడం, సమస్యలను ఎదుర్కోవడం నువ్వు నేర్చుకోవాలి. తెలుసా నీకు? నీలో భక్తి ఉంది, కానీ ఆ భక్తిలో ఒక శక్తి ఉంది. దాన్ని ఆశ్రయించాలి సమస్యలు వచ్చినప్పుడు. అలా ఆశ్రయించరట కొంతమంది. పైకి భక్తి గల వారి వలె నటిస్తారు. సమస్య వచ్చినప్పుడు ఏ మనిషి సహాయం చేస్తాడని పట్టుకుంటారు. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ప్రియులారా, భక్తి ప్రయోజనకరమైనది, తర్వాత శక్తి కలిగినది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ప్రయోజనకరం, ఉండబోతున్న నూతన ప్రపంచంలో కూడా ప్రయోజనకరం. వాస్తవానికి ఈ ప్రపంచము నుండి ఆ మహిమ ప్రపంచానికి నిన్ను రవాణా చేయగలిగిన ట్రాన్స్పోర్టేషన్ భక్తి మాత్రమే. ఈ ప్రపంచం గతించిపోతే అక్కడికి నిన్ను చేరుస్తుంది. ఈ ప్రపంచం ఉన్నంతసేపు ఆ మహిమలోకానికి నిన్ను కనెక్టెడ్గా ఉంచుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక ఎన్ని విద్యలైనా నేర్చుకోండి, అభ్యంతరం లేదు. కానీ దైవభక్తిని మాత్రం ప్రధానమైనదిగా సాధన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇంత గొప్ప భక్తి మనలో ఉన్న తర్వాత యాకోబు అంటాడు, కొంతమంది విషయంలో భక్తి వ్యర్థమైపోతుందట. చాలా భక్తి గల వాళ్ళు, కానీ వాళ్ళ భక్తి వ్యర్థమైపోతుందట. భక్తి లేక కాదు, వాడికి భక్తి ఉన్నది. వాడు భక్తిహీనుడు కాదు సుమా, జాగ్రత్త, గమనించాలి. భక్తిహీనుడు కాదు, భక్తిపరుడే, కానీ అది వ్యర్థమైపోయిందని బైబిల్ చెబుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు
భక్తి గల వాణ్ణి అని అనుకున్న ఎడల వాని భక్తి, వాడి భక్తి వ్యర్థమే. భక్తి వ్యర్థమే అంటే అసలు భక్తి ఉన్నదా లేదా? అక్కడ ఉన్నదా లేదా? ఉన్నది కానీ వ్యర్థం అంటే ఏంటంటే అది పనికి రాలేదు. భక్తి ఉన్నది, దాని వలన ఏ ప్రయోజనాలు కలగాలో ఆ ప్రయోజనాలు కలగలేదు. ఇదెంత విషాదమో చెప్పడానికి వీల్లేదిగా. భక్తి కలిగి కొన్ని కార్యక్రమాలు చేస్తూ, సాక్ష్యాలు ఇస్తూ, ఆశలు పెట్టుకొని, నిరీక్షణ పెట్టుకొని, నేనేదో మహిమలోకానికి వెళుతున్నాను, మీరు కూడా రండి అని అందరికీ చెబుతూ ఫైనల్గా వీడే చేరకపోవడం, అందరూ సింహాసనం ఎక్కండి అని చెప్పి వీడే అక్కడ అడ్రస్ లేకపోవడం, ఇది పెద్ద మహా ఉపద్రవం. అది ఎవరికి జరగకూడదు. నా బద్ధ శత్రువు కూడా జరగొద్దండి. నిండు మనస్సుతో చెప్తున్నా. నాకు బద్ధ శత్రువు ఎవడన్నా ఉంటే వాడిని చంపేంత కోపం నాకు వస్తే దవడ మీద 2 పీకుతాను అంతే, చాలు. అంతకన్నా నాకు ఇంకా ఎక్కువసేపు కోపం ఉండదు. కానీ వాడికి ఈ ఉపద్రవం అయితే రావద్దు. నా వర్స్ట్ ఎనిమికి కూడా రావద్దు. భక్తి కలిగి ఉండి, భక్తిగా జీవించి, భక్తిని ప్రచారం చేసి, భక్తులుగా అనేక మందిని తయారు చేసి, వీడికి ఆ భక్తి ద్వారా ఏమి లాభం కలగకపోవడం ఎంత దారుణమో. అది ఆలోచించి చూస్తే తట్టుకోలేనంత విషాదం. ఏడవడానికి ఇంకా శక్తి లేదన్నంతగా ఏడవాల్సినటువంటి విషాదము. గనుక ఆ విషాదం మనకు రాకుండా కాపాడుకోవడానికి, జాగ్రత్త పడడానికి ఈ భూలోక జీవిత కాలమే సరైన సమయం. ఇంకా బ్రతుకున్నాం, దేవునికి స్తోత్రం. మనతో పాటు భోంచేసిన వాళ్ళు, మనతో పాటు ప్రభువుని ఆరాధించిన వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోలేదండి? వెళ్ళిపోయారు. వాళ్ళ టైం అయింది, వెళ్ళిపోయారు. మన టైం ఇంకా రాలేదు. మనకు ఇంకా ఆ టైం రాకముందే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చావైతే లాభము అనేది అందరికీ సంబంధించింది కాదు. అది పౌలులాగా బ్రతికినోడికి చావైతే లాభం. అంతేగాని పౌలులాగా ఉన్నత విలువల కొరకు బ్రతకకపోతే చావు నష్టం సుమా. ఎందుకంటే చావు తర్వాత నీకు మారు మనసు పొందే అవకాశం ఉండదు. చావు తరువాత నువ్వు పరిశుద్ధపరచబడే అవకాశం ఉండదు. చావు తరువాత నువ్వు పశ్చాత్తాపపడి దేవుని తట్టు మళ్ళుకునే అవకాశం ఉండదు. నీ బ్రతుకును దిద్దుకునే అవకాశం ఉండదు. బహుమానాలు గెలుచుకునే అవకాశం ఉండదు. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఆల్ యువర్ ఎండీవర్స్ ఆఫ్ గాడ్లీనెస్. నీ దేవభక్తి సాధనకు చావు అంతే. నువ్వేమన్నా సాధన చేస్తే ఇక్కడే చెయ్యాలి, ఇప్పుడే చెయ్యాలి. గనుక ఇంకా సంపూర్ణులు కాని వాళ్ళు, పౌలున్న మెట్టు మీదికి రాని వాళ్లకు చావు నష్టము, బ్రతుకే లాభం. ఇంకా దేవుడు అప్పగించిన పనులు ముగించని వాళ్లకు చావైతే లాభం కాదు. చావైతే ఎవరికి లాభం? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని అన్న వాళ్లకు చావైతే లాభం. మంచి పోరాటం పోరాడలేదు, పనికి మాలిన పోరాటాలు చేశాడు, వాడికి చావైతే నష్టమేగా. దేవుడు అప్పగించిన పరుగుని ఇంకా కడముట్టించలేదు, చావైతే నష్టమేగా.
కొంత సేవ చేయమని అప్పగించాడు, సగమే చేశాడు, ఇంకా సగం వదిలేశాడు. అప్పగించిన దాంట్లో సగం వదిలేసి పైకి వెళ్ళాడు. నష్టం కదా? అప్పగించిన పని ఏం చేశారా అని అడుగుతాడు. కొన్ని మాటలు మాట్లాడాలంటే మనం ఒక మెట్టు మీద ఉంటేనే మనకు తగును. నాకు శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు అంటున్నాడు ఒక ఆయన. నేను చెప్పాను, నువ్వు ముళ్ళు గీళ్ళు నీకు ఉంటా, నువ్వు పౌలు అయితే కదా అని అన్నాను. ప్రతివాడు పౌలులాగా మోసేలాగా ఊహించుకోవడమే. మనం ఇంకెక్కడ ఉన్నాం బాబు? ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి. ప్రియులారా, జాగ్రత్తగా మనలను గూర్చిన అంచనాలు మనం వేసుకోవాలి. మనం బ్రతికి ఉండగానే జాగ్రత్త పడాలి. భక్తి కలిగి ఉన్నాము, ఇంకా చాలు, నాకేం పర్వాలేదని అనుకోకండి. భక్తి ఎందుకు చేస్తామో, ఏ ప్రయోజనాలు ఆశించి చేస్తామో, ఆ ప్రయోజనాలు పొందకుండానే నిత్యత్వంలోకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను 3 సంగతులు చెప్పి ముగించేస్తాను. మొట్టమొదట, 3 మీద నీవు లక్ష్యం ఉంచాలి. మరి ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, చదవండి. ఏ యోగ్యత అయినా, ఏ మెప్పైనా ఉన్న ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద లక్ష్యం ఉంచుడు, నీ ధ్యానం ఉంచుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, చాలా సుదీర్ఘమైన ప్రసంగం చేయాల్సిన అంశం ఇది. అయితే నేను ముగించేస్తున్నాను. మీ భక్తి వ్యర్థము కాకుండా ఉండాలంటే దేవుడు చెప్పమన్న మాటలు చెప్పి ముగించేస్తాను. 3 సంగతులు. ముందు దేవునితో నీ సంబంధం సరిగా ఉన్నదో లేదో దాని మీద నీవు దృష్టి పెట్టాలి. పాయింట్ నంబర్ 1. రెండవది, దేవునితో సంబంధం కలిగిన వ్యక్తిగా నీ చుట్టూన్న సమాజం పట్ల నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తున్నావా లేదా? యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, దాని మీద దృష్టి పెట్టాలి. దేవుని యందు భక్తి కలిగి ఉన్నాననగానే సరిపోదు. నువ్వు భక్తి కలిగి ఉంటే నీ మీద ఒక బాధ్యత ఉంటుంది, అది నెరవేర్చాలా. దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నావు, దేవుణ్ణి 10 మందికి తెలియచేయాల. సువార్త ప్రకటించటం మన సామాజిక బాధ్యత. ప్రకటించనైనా ప్రకటించాలి, ప్రకటించే వాడికి సహకరించనైనా సహకరించాలి. యాజ్ ఎ గుడ్ క్రిస్టియన్ నీ రెస్పాన్సిబిలిటీ అంటే ఇంట్లో నువ్వు మంచి మంచి కూరలు భోజనాలు వండుకొని తిని ఆహా దేవుడు దీవించాడు హల్లెలూయా అనుకోవడం, అదే నీ క్రైస్తవ జీవితం. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీవు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, అబ్రహామును దేవుడు అలాగే ఆశీర్వదించాడు కదా. దయచేసి 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయుదును. నువ్వేమై ఉంటావు? నీవు ఆశీర్వాదంగా ఉండాలి, నీవు దీవించబడతావు, నీవు ఇతరులకు ఒక ఆశీర్వాదంగా ఉండాలి. ఎవరికైనా నీ ద్వారా ఒక ప్రయోజనం ఉండాలి. ఇది 2వ విషయం. 3వ విషయం గమనించండి. దేవుడు ఈ భూమి మీద నీవు బ్రతుకుతున్న తరములో దేవుడు చేస్తూ ఉన్న ప్రణాళికకు నీవు కనెక్ట్ కావాలి. నీవు బ్రతుకుతున్న తరములో
ఈ భూమి మీద దేవుడు ఏం చేస్తున్నాడో ఆ ప్రణాళికకు నువ్వు కనెక్ట్ కాకపోతే అంతకుముందున్న భక్తి మొత్తం దండగైపోతుంది. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 36, 37 వచనం చదవండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడిను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రత్యేకమైన ఒక మాట గమనించాలి. తన తరము వారికి, ద జనరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నీ తరము వారందరిలో నీవే దేవుని దృష్టికి నీతిమంతుడు అన్నాడు దేవుడు. అబ్రహాము తరము, దావీదు తరము, నోవహు తరము, పౌలు తరము. బైబిల్ చాలా ప్రచండమైన గ్రంథం అండి. చాలాసార్లు బైబిల్ను ధ్యానం చేసి ఆ గుండెలు అవిసిపోతాయి. నా వల్ల కాదు. సముద్రం ఈదుతాం ఏంటంటే, ఎంత గజ ఈతగాడైనా ఓ చెరువు ఈదుతాడేమో, సముద్రం ఈదుతాడా? ఇంకా నా వల్ల కాదులే అని చేతులు ఎత్తేస్తుంటాను నేను ఎవ్రీ టైం. ఇప్పుడు తన తరము అన్నాడు కదా, మళ్ళీ బైబిల్లో ఇంకో మాట ఉంటుంది, తరతరములలో ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మామూలుగా మానవరీత్యా ఒక తండ్రి చనిపోయి కొడుకు పుట్టడం, వాడు చనిపోయి మనవడు పుట్టడం, ఇవి తరాలు. కానీ ఆత్మ సంబంధమైన తరాలు ఉన్నాయి. ఏదొక ఖతర్నాక్ సబ్జెక్ట్. ఒక మాట అనేశాను, మీరు పరిశోధించండి. దేవుడు మీతో మాట్లాడితే సంతోషం, లేకపోతే మళ్ళీ దేవుడు నన్ను చెప్పమంటే ఇంకోసారి చెప్తాను. ఆధ్యాత్మిక జగత్తులో తరములున్నవి. ఈ సంగతులన్నీ జరిగేదాకా ఈ తరము గతించదు అన్నాడు యేసయ్య. ఏమండి, 2000 ఏళ్ల కిందట. మరి వాళ్ళందరూ చచ్చిపోయారు. అరే, ఆధ్యాత్మిక తరాలు వేరు. దాన్ని పట్టుకొని పనికి మాలినోళ్ళు వీళ్ళు మతోన్మాదులు. ఏం బైబిల్ అండి, ఈ తరం గతించదన్నాడు, అందరూ చచ్చిపోయారు కదా అంటాడు. యూజ్లెస్ ఫెలో. అరే, బైబిల్ నీకేం తెలుసురా బాబు? అది మేము 60 ఏళ్ళు 50 ఏళ్ళు చదివితేనే మాకు అంతు చిక్కలేదు. కానీ మా బ్రతుకులు అయితే మార్చింది. మాకు పూర్తిగా అర్థం కాలేదు కానీ మమ్మల్ని పరిశుద్ధపరిచింది. మాకు అర్థం కాలేదు కానీ మా బ్రతుకులకు అర్థం ఏంటో చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ మీద కామెంట్ చేసేంత మనగాడేవాడు లేడు. ఎవడన్నా బైబిల్ను దూషిస్తే వాడు స్టూపిడ్, ఇడియట్స్, కౌంటర్లు రాసుకెళ్ళి అన్నీ. ఎస్, ఐ డోంట్ ఫర్గివ్ యు. అరే, నోరు మూసుకో, నీకు తెలియదు. బైబిల్ను తిట్టకు. నీకు కావాలంటే నన్ను తిట్టు, ఏమైనా తిట్టు. నేను ఆదాము కొడుకును, ఏమైనా తిట్టు. మనుషులు మనం తిట్టుకోవచ్చు, అది దైవ గ్రంథము. దైవ గ్రంథాన్ని నువ్వు దూషిస్తే నరకంలో నీ స్పెషల్ చేంబర్లో హీట్ ఎక్కువైపోతుంది. ఇంకా బత్తి పెంచుతాడు. డోంట్ ప్లే విత్ ద బైబిల్, డోంట్ బ్లాస్ఫేమ్, డోంట్ ఇన్సల్ట్ ద బైబిల్. బైబిల్ ఏందనుకో, ఈ తరము గతించదంటే ఈ తరతరాలు. మనం పాట పాడదాం. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు చేసే దేవుడు, మన దేవుడు దేవుడు చేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా ఒకసారి నా శిష్యుడు కోటీశ్వరుడు అయిన ఒక శిష్యుడు అడిగాడు, అయ్యగారు తరం అంటే అర్థం ఏంటని అడిగాడు. అడిగావు, ఎవడైనా కూడా అడుగుతాడని భయపడి చేస్తున్నాను నేను. తరము అంటే ఏమిటో చెప్పటం నా తరం కాదు, ఒకవేళ చెప్పినా అర్థం చేసుకోవడం నీ తరం కాదు. చెప్తే వింటే అర్థం చేసుకోవడం తరం కాదని పుస్తకం రాస్తే ఆ పుస్తకాన్ని చదవడానికి ఒక తరం చాలదు అని చెప్పాను. అది బాబు తరం అంటే. మూల పురుషుడు దావీద్ అంటాడు, మూల పురుషుడు అబ్రహాం అంటాడు. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క జాతికి. ఇప్పుడు అబ్రహాం మూల పురుషుడే కదా. మళ్ళీ పెంతెకొస్తనాడు చేసిన ప్రసంగంలో మూల పురుషుడుకు దావీదును గూర్చి నేను మీతో ధారాళముగా మాట్లాడు. ఆయన దేనికి మూల పురుషుడు? అందులోకి పోతే ఇందుకే ప్రసంగాలు పొడుగైపోతూ ఉంటాయి. వెళ్ళను, అందుకే వద్దు ప్రభువా భయం వేస్తుందని వెనక్కి లాక్కొస్తుంటేనే ఎన్నోసార్లు 4 గంటలు అవుతుంది. అందులోకి వెళ్ళిపోతే సొరంగంలో పోతే 24 hours అయిపోద్ది ఒక ప్రసంగం. మెట్టుకు ఒకటే గ్రహించండి, తరము అంటే మానవ పరిభాషలో తరము వేరు, ఆధ్యాత్మిక జగత్తులో తరం. దావీదు తన తరము వారికి సేవ చేసి, ఎవరి తరానికి సేవ చేశాడు? మరి మనం ఎందుకు ఆయన కీర్తనలు చదువుకుంటున్నాం? ఇప్పుడు నేను ఈక్వేషన్ రాస్తా. దావీదు తన తరము వారికి సేవ చేశాను గనక ఎవరెవరు దావీదు సేవను అందుకొని ఆశీర్వదింపబడుతున్నారు, దావీదు సేవ ద్వారా ఎవరు దీవించబడుతున్నారో వాళ్ళందరూ దావీదు యొక్క తరం అంటాను. ఓకే, అవునా కదా? దట్స్ హౌ ఇట్ ఈస్. స్పిరిచువల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. అంత గొప్ప మాట బైబిల్, అంత గొప్ప వజ్రాల మూట బైబిల్. కాబట్టి ఇప్పుడు ఈ 45 సంవత్సరాలలో ఎప్పుడు నేను చెప్పని విషయం ఇప్పుడు చెప్పా. ఏంటంటే దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాను గనక ఎందరెందరూ దావీదు పరిచర్య వల్ల ప్రభావితులవుతున్నారో వారందరూ దావీదు యొక్క తరం. కనుక ఇట్లాంటి తరాలన్నిటిలో, ఇట్లాంటి తరములన్నిటిలో యేసయ్య దేవుడు, పూజార్హుడు, స్తోత్రార్హుడు, దేవునికి స్తోత్రం కలిగింది కాక. తరం అంటే 40 ఏళ్ళు లేక 25 ఏళ్ళు 30 ఏళ్ళు అనేదేమో మానవుల లెక్క. కానీ మానవుల లెక్కకు ఏమి లెక్క ఉన్నది చెప్పండి? దానికి ఒక ఫిక్స్డ్ మెజర్మెంట్ ఏమి లేదు. ఇప్పుడు ఆదాము ఉన్నాడు, దాదాపు 1000 ఏళ్ళు బ్రతికాడు. ఆదాముకు పిల్లలు పుట్టారు, వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టారు, ఇంకా ఆదాము బ్రతికే ఉన్నాడుగా. ఏమండి, దాదాపు ఒక 100 తరాలు, తండ్రులు, పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, 100 జనరేషన్స్ అయినా ఆదాము ఇంకా బ్రతికి ఉన్నాడు. ఇప్పుడు ఇది ఎవరి తరం? ఎవరి తరం అండి? ఒక తండ్రి ఫినిష్ అయిపోయి లేకుండా పోయినాక కొత్త తరం పుట్ట అంత నీట్గా ఉండదు లెక్క. ఈ మానవ తరాలని గందరగోళం. కొంతమంది నేను నీలోఫర్ హాస్పిటల్లో చూశాను, తల్లి కూతురు ఇద్దరు ఒకటేసారి కాన్పుకు వస్తారు. ఒక అమ్మ కూతురు పెళ్లి చేసింది, పెళ్లి చేస్తే ఆమె గర్భిణి అయింది, డెలివరీ డేట్ ఆమెకి ఇచ్చాడు. ఈ లోపల దేవుడు ఆమెను మళ్ళీ ఆశీర్వదించాడు, తల్లిని. ఆమె కూడా 9th month. ఇద్దరు ఇంతలో పొట్టేసుకొని కష్టపడి నడుచుకుంటూ నీలోఫర్ హాస్పిటల్. అమ్మ నువ్వు కూడా వచ్చినావా బిడ్డ, నువ్వు వచ్చినావు. ఇద్దరికి ఒకటే, ఇద్దరు కలిసి అడ్మిట్ అయ్యి పిల్లల్ని కన్నారు. నేను వాస్తవం చెబుతున్నా.
ఇప్పుడు అమ్మకో పిల్ల పుట్టింది, కూతురుకో పిల్ల పుట్టింది. ఇప్పుడు ఇది ఎవరి తరము? కనుక మానవ సమాజంలో తరాలకు నిర్వచనం లేదు. ఆధ్యాత్మిక తరాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక దావీదు తన తరము వారికి సేవ చేశాడు. ఎట్లా సేవ చేశాడు? దేవుని సంకల్పము చొప్పున సేవ చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, లేకపోతే నా కుమారుడు, నా కుమార్తె అనుకుంటున్నాను, నా బిడ్డలారా, మీకందరికీ నేను అవసరమైతే గడ్డం పట్టుకొని బతిమాలి చెప్పేది ఏంటంటే, మీకున్నటువంటి భక్తితో మీరు సంతృప్తి చెంది ఉండకండి. మనం బ్రతుకుతున్న ఈ రోజులలో మనము ఒక ఆధ్యాత్మిక తరములో సభ్యులం. అర్థమైందా? మనం బ్రతుకుతున్న ఈ భౌతిక ఈ ప్రపంచంలో ఒక ఆధ్యాత్మిక తరానికి చెందిన వాళ్ళం. ఈ తరమునకు మనము సేవ చేయాలి అంటే దేవుని సంకల్పము మనకు అర్థము కావాలి. అర్థం కావడమే కాదు, ఆ సంకల్పానికి మనము కనెక్ట్ కావాలి. నీ ప్లగ్ తీసుకుపోయి అక్కడ పెట్టాల. బీ కనెక్టెడ్ విత్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ జనరేషన్, దిస్ ఫిజికల్ జనరేషన్ యాజ్ వెల్ యాజ్ ద స్పిరిచువల్ జనరేషన్. ఈ స్టేట్మెంట్ ఇంటికి పోయి మళ్ళీ ధ్యానం చేసుకోండి. మీరు మీ ప్లగ్ తీసుకుపోయి దేవుని సంకల్పానికి ప్లగ్ పెట్టాలా. పెట్టి ఈ భౌతిక తరములో ఆధ్యాత్మిక తరం ఒకటి ఉన్నది. దాని పట్ల దేవుడు ఏం చేయబోతున్నాడో, ఏం చేస్తున్నాడో ఒక స్పెషల్ కార్యక్రమం ఉంటుంది. ఒక్కొక్క తరములో మామూలుగా ఉండదు. అది భూ ప్రపంచమంతటిని ప్రభావితం చేసే ఏదో ఒక ఘనకార్యం, దైవ కార్యం, మహిమ కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు. అదేంటో నువ్వు చూడగలిగితే నీ కన్నులు ధన్యమైనవి. దానికి కనెక్ట్ కావాలి. ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచమన్నాడు. ఏమి ఖ్యాతి గలవంటే ఇవే. ఇంతకన్నా ఖ్యాతి గలవేంటి? నేను ఇంత చదువుకున్నాను, అంత చదువుకున్నాను, అంత సంపాదించాను, ఇంత సంపాదించి, అవేవి ఖ్యాతి గలవి కాదు. ప్రియులారా, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఖ్యాతి గలవి అన్నాడు అక్కడ ఫిలిప్పీ పత్రికలో. ఖ్యాతి గలవంటే ఏంటి తెలుసా? మనుషుల మెప్పును కోరొద్దని చెప్పాడుగా పౌలు. మనుషుల మెప్పును కోరువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకయే పోదునన్నాడుగా. గనుక ఖ్యాతి గలవి అనగా నిత్యత్వమంతటా ఖ్యాతి గలవి. ఖ్యాతి గలవనగా పరలోక దర్బారులో ఖ్యాతి గలవి. బ్రహ్మాండములో దేవుడేలుచున్న కోట్లాది ప్రపంచాలలో నీకు ఖ్యాతి కలిగించున్నవి. వాటి మీద లక్ష్యం ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా మీకు? మనుషుల మెప్పు మనకు అక్కరలేదన్నోడు ఏది ఖ్యాతి గలదో అని ఎందుకు అంటాడు? మనుషుల మధ్యలో ఖ్యాతి గలదా? ఈ మట్టి పురుగుల మధ్యలో మనకు ఖ్యాతి ఉండాలని అపోస్తలుడు నేర్పిస్తున్నాడా? అట్లయితే నేను క్రీస్తు దాసుడిని కానిపోమన్నాడుగా. ఖ్యాతి కలిగిన సంగతులు కొన్ని ఉన్నాయి. అంటే నిత్యత్వములో, మహిమ ప్రపంచంలో, రాబోయే యుగాలలో విశ్వ పౌరులందరి మధ్య మనకు ప్రఖ్యాతి కలిగించే సంగతులు ఉన్నాయి. అది నీ గ్రాడ్యుయేషన్ కాదు, నీ డాక్టరేట్ కాదు, నువ్వు సంపాదించిన కిలోల కొద్ది బంగారం కాదు, నీ పదవులు కాదు, నీ హోదా కాదు, నీ అందచందాలు కాదు. విశ్వమంతటా నీకు ఖ్యాతి కలిగించేది ఏంటో తెలుసా? నీ తరములో దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి నీ ఒక బలమైన సాధనం కాగలిగితే బ్రహ్మాండమంతా నీ పేరు మారుమోగిపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దాని మీద లక్ష్యం ఉంచాలి.
కొంతమంది భక్తులుగా ఉంటారు, భక్తి పరులు, మోకరించి ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. మంచిది, ఇది తప్పని నేను అనటం లేదు. ఉపవాస ప్రార్థన లేకపోతే మనం ఎలాగ క్రైస్తవ జీవితం జీవిస్తామండి? ఇవన్నీ యాక్టివిటీస్ మంచిది, కానీ దేవుని ప్రణాళికకు నీవు కనెక్ట్ కాకపోతే మిగతా కార్యక్రమాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి. ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, కానుకలు ఇవ్వండి, అన్ని మంచి పనులు చేయండి. ముందు మీ మైండ్ వచ్చి దేవుని ప్రణాళికకు కనెక్ట్ అయిపోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక నీతో దేవునితో నీకు సంబంధం కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. అది బేసిక్. అది నంబర్ 2. సెకండ్ స్టెప్ ఏంటి? చుట్టూన్న సమాజం పట్ల నీ బాధ్యతను చేస్తున్నావా లేదా? 3వ స్టెప్లో అసలు నేను బ్రతుకుతున్న ఈ తరంలో, ఈ దినాలలో దేవుడు ఏం చేస్తున్నాడు అసలు అది తెలుసుకొని, ఇది నాకు అన్నిటికంటే ప్రాముఖ్యం అని కనెక్ట్ అయిపోతే, ఇతడు నాకు అందరికంటే ప్రాముఖ్యమని దేవుడు ప్రకటిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇఫ్ గాడ్స్ ప్లాన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ, then you become important for God. Otherwise you are just nobody. You are a big zero. మన భక్తి మంచిదే, కానీ భక్తి వ్యర్థము కానివ్వద్దు. మన భక్తిని మనకును సమాజానికి దేవునికి ప్రయోజనకరంగా మనం కట్టుకుంటే నిత్యత్వం అంతా నీకన్నా ఖ్యాతి గల మనుషులు ఉండరు. దేవుడు అటువంటి ధన్యులుగా మనల్ని తయారు చేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలు, నన్ను దర్శించావు, నీకు స్తోత్రాలు. మీరు నాతో మాట్లాడినటువంటి నీ దివ్య సందేశం నాలో ఫలించున్నట్లు కృపనిమ్మని అడుగుదాం. ఎక్కలేని ఎత్తైన కొండ మీద నన్ను ఎక్కించు తండ్రి. లెట్ మీ బీ కనెక్టెడ్ విత్ యువర్ గ్లోబల్ ప్లాన్ ఇన్ మై జనరేషన్. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా నాతో మాట్లాడయ్యా, ఇంకనూ మాట్లాడు, నాతో మాట్లాడుట కొనసాగించు. నా భక్తి వ్యర్థమైపోకుండా సహాయం చేయి. ఈ భూమి మీద ఉన్న సకల డినామినేషన్లకు చెందిన స్థానిక సంఘములన్నిటిలో ఉన్న ప్రతి ఇండివిజువల్ బిలీవర్ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. అందరితో మాట్లాడండి, నాతో మాట్లాడిన మాటలు అందరితోనూ మాట్లాడండి. ఏవి ఖ్యాతి గలవో వాటి మీద లక్ష్యం ఉంచుట, ధ్యానం ఉంచుట నీ ప్రజలందరికీ నేర్పించమని మన 2 చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ఏదో పనికి మాలిన వాటి మీద ధ్యానం ఉంచడం కాదు, ఈ భూలోకములోని ఖ్యాతి గల వాటి మీద ధ్యానం ఉంచటం కాదు, విశ్వమంతటా ఖ్యాతి కలిగిన సంగతుల మీద ధ్యానం ఉంచటం ప్రతి క్రైస్తవ విశ్వాసికి నేర్పించండి అయ్యా. నీకు స్తోత్రం. హెల్ప్ us to fix our mind on the most important issues, on the issues that are important in your sight. నీ దృష్టిలో ఏది ముఖ్యమో దాని మీద మేము ధ్యానం ఉంచితే మేమును నీ దృష్టికి ముఖ్యులుగా ఉంటామని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రములని మన 2 చేతులు ఆకాశము తట్టు పైకెత్తి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా. రీ ఖరాదర వర సందల రియాందర బర హుందరీ ఖరాందల బరి
Ukari dara bara humbari karandara rikara dara bara riara dara bara humbari dara kara ura bara shikarandara bahundali karandara bara riya kara barasi ura bara karandala likarandara riara dara bara riya dara bara hundali karandara rikandara ba unkara bara karara bara handara bara hindari dara bara ri ura riara dara bara sinkari dara bara shunkari dara di kara dara barasi ura dara bara harariara karandala rikandara bara handara diara dara bara Yara karam dara barasi. Hallelujah, 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 hallelujah. యేసయ్యా నీకు వందనాలయ్యా. నా దృష్టి సరైన వాటి మీద నిలపడానికి సహాయం చేయండి. వ్యర్థమైన సంగతుల మీద నా దృష్టి నిలపకుండా నాకు సహాయం చేయండి. వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులు తిప్పై తండ్రి. ప్రభువా, రక్షణ పొందితే చాలదు, ప్రార్థనలు చేస్తే చాలదు. ఈ తరములోని ప్రణాళికకు నా మైండ్ కనెక్ట్ కాకపోతే భక్తి అంతా వ్యర్థమేనని చెప్పావు నాయన. ఈ భక్తి జీవిత రహస్యం ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవునికి అందజేయడానికి మాకు సహాయం చేయండి. హెల్ప్ us to convey this message to every single individual Christian all over the world, O Lord. O rahum dari bahun dari darandara barasi dharu kara dara barasi Umbhara barariyam dharali karadara barasi. ప్రియా సహోదరుడా, సహోదరి, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. అది నువ్వు ఊహించలేనంత గొప్పది. నువ్వు కలలో కూడా ఊహించలేనంత ఉన్నత సంకల్పం దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. నువ్వు మనుషుల మధ్యలో ఖ్యాతి కలిగిన వాటిని గురించి ఆలోచిస్తున్నావా? మనుషుల మధ్యలో పేరు వచ్చే మంచి కార్యాల గురించి ఆలోచిస్తున్నావా? విశ్వంలోని అన్ని లోకాలలో కూడా, అన్ని ప్రపంచాలలో నీకు ఖ్యాతి కలిగించే సంగతుల గురించి నువ్వు ఆలోచించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. డోంట్ ట్రై టు బికమ్ జస్ట్ పాపులర్ ఇన్ దిస్ వరల్డ్, బికమ్ పాపులర్ in the whole cosmos, in the whole universe. Ora dara bara hundara didara kara ho bari dara karandara rabarasi ho sharandhara bahudari darambaradi karadara barariyadara basandaru bara karashi uri karandara barari karandara bara kirandara bara sundari darangaradi rara rabarasi ura babariyadara bara sikandara dikandara dakara bara shikarandara bara hundali karadara barasi ura badariyara dara bara liyara karandara bara sandali karandara dara bara hunkari darambarasi. ఓ ప్రభువా, సరైన ఆధ్యాత్మిక దర్శనం మాకు దయచేయండి. వ్యర్థమైన భక్తి జీవితాలు జీవిస్తున్న వాళ్ళతో మీరు మాట్లాడండి. లెట్ దెమ్ బికమ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ సైట్ బై కన్సిడరింగ్ వాట్ ఎవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ సైట్. ఓ లార్డ్, నీ దృష్టికి ఏది ముఖ్యమో ఆలోచించటం వలన ప్రతి వ్యక్తి నీకు ఇష్టడు కావటానికి, నీకు దగ్గర కావటానికి, నీ దృష్టికి ప్రముఖుడు కావడానికి సహాయం చేయండి. విశ్వాసులందరినీ, మమ్ములందరినీ ఒక పై మెట్టు మీదకి ఎక్కించండి, పై మెట్టు మీదకి ఎక్కించండి. మేమున్న మెట్టు చాలదు, మేమున్న భక్తి అంతస్తు చాలదు. మేము చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా ఎంతసేపటికి మా సమస్యల కొరకైన ప్రార్థనలుగా ఉన్నాయి తండ్రి. అయ్యా, మా సమస్య కాదు, విశ్వ సమస్య కొరకు ప్రార్థించే స్థితికి మమ్మల్ని పెంచండి తండ్రి. నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెగటు కలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా. వెగటు కలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా. నీ కూడా రములో నుండునుగా, నీ కూడా రములో నుండునుగా. నీ కొరకే వెదకెను దేవా, నాకొకసారి ఆమేన్ లార్డ్, హల్లెలూయా. కొరకే వెదకెను దేవా,
నాకొకసారి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నాకొకసారి ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ ఎక్కలేని ఎత్తైన కొండ ఆమేన్ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ చక్కని ప్రభుని మోము చూడా స్తోత్రం గ్లోరీ చూడని కొరకే వెదకెను దేవా ఒకసారి హల్లెలూయా లార్డ్ నీ కొరకే వెదకెను దేవా నాకొకసారి కనిపించు ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకే వెదకెను దేవా నాకొకసారి కనిపించరా నాకొకసారి కనిపించరా హల్లెలూయా ప్రియులారా మనం ఇంకా ప్రభు మొదటి రాకడ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఒకవైపు రెండవ రాకడ దగ్గరకు వచ్చేసింది. ఎంత దారుణం! ఇంకా కోట్ల మంది విశ్వాసులు క్రిస్మస్కి కనెక్ట్ అయ్యారు, కానీ ఈ తరములు దేవుని ప్రణాళికకు కనెక్ట్ కాలేదు. హౌ హార్ట్ బ్రేకింగ్ దిస్ ఈజ్. మనము ఎంత కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేయాలి, ఎంత గుండెలు పగిలేలాగా రోధించాలి. మన పరిస్థితి ఏంటి? ఎక్కడున్నాయి మన తలంపులు? దేని మీద ధ్యానం ఉంచాం? దేని మీద లక్ష్యం ఉంచాం? దేని కొరకు ప్రయాసపడుతున్నాం? భూమి మీద పాపులర్ కావాలనా? కాదు కాదు, నువ్వు విశ్వమంతటిలో పాపులర్ కావాలి. విశ్వమంతటిలో నువ్వు ప్రఖ్యాతిగాంచాలి. నీ తరములో దేవుని సంకల్పం ఏంటో, ఆయన ఏం చేస్తున్నాడో దానికి కనెక్ట్ కావాలి. బహు కొద్ది మంది అలాగ కనెక్ట్ అయ్యారు. ఒక స్థానిక సంఘంలో ఉన్న సభ్యులు 100% మంది, 100% తమ తరములో దేవుని ప్రణాళిక ఏమిటో గ్రహించి కనెక్ట్ అయిపోతే ఆ సంఘం హోరేబు కొండ మీద మండుచున్న పొదలాగా మారిపోతుంది, లోకాన్ని ఆకర్షిస్తుంది. అలా మన సంఘం ఉండాలి. ప్రపంచంలో ప్రతి డినామినేషన్కు చెందిన ఎవ్రీ లోకల్ చర్చ్ అలాగ ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రభా దిగిరండి నాయన, నువ్వు దిగొస్తే తప్ప ఈ గొప్ప కార్యం జరగదు నాయన. ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడి అనేక ఆధ్యాత్మిక మర్మములు, గూఢమైన సంగతులు బయలుపరిచి నేర్పించి మమ్మను మోటివేట్ చేసినందుకు నీకు స్తోత్రములయ్యా. అందరిలోని వాక్యము ఆర్పజాలని అగ్నివలే వారి గుండెలలో, ప్రతి ఒక్కరి ఎముకల్లో, మూలుగల్లో ఇర్మియాకు మండినట్టుగా మండించండి తండ్రి, నీకు స్తోత్రం. మేమున్న స్థితి చాలదు, మాకున్న అవగాహన సరిపోదు, మాకున్న జ్ఞానం చాలదు, మా ప్రార్థనా శక్తి చాలదు, ఇంకా ఎక్కువ కావాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మా దేవా, మా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ సన్నిధి, నీ ముఖ దర్శనం,
నీ సన్నిధిలో నీవు అనుగ్రహించే ప్రత్యక్షతలు ఇవన్నీ కావాలని దాహముకొని ఉన్నాం. అది మాత్రమే చాలదు. అసలు నీ ప్లాన్ మా ఊళ్ళో, మా జిల్లాలో, మా దేశంలో, మేము బ్రతుకుతున్న జీవిత కాలంలో మాకున్న ఆధ్యాత్మిక తరములో నీ సంకల్పం ఏమిటో దాన్ని తెలుసుకోవాలనే తృష్ణ మా అందరిలో కలిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు. దావీదు ఎలాగా నీకు కనెక్ట్ అయిపోయాడు, అలాగా భూప్రపంచంలోని నీ బిడ్డలు, మీ రక్తము చేత మీరు విమోచించిన వారందరూ నీ ప్రణాళికకు అంటుకట్టబడడానికి సహాయం చేయమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరివచ్చిన మనకందరకు భూలోకమందున్న సత్య సంబంధులు, క్రీస్తు యేసు సంబంధులందరికీ సదాకాలము ఎడబాయక తోడయుండి మన తరములో దేవుడు జరిగించుచున్న ప్రణాళికకు, దానికి సంబంధించిన దైవ సంకల్పానికి అంటుకట్టబడినట్లుగా కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభేసు రక్తమునకే జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. అందరికీ వందనాలండి. లేచి భోజనాలు చేసుకొని ఒకరినొకరు ప్రతి ఒక్కరు ప్రక్కన